హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అయితే నేను చేసే కటింగ్ వచ్చేసి నేను డైలీ చేసే కటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఏదో వీడియో కోసం వేరేలా నేను కట్ చేసేది వేరేలా అయితే ఉండదో చూడండి. ఇప్పుడు నేను కస్టమర్ కుట్టివ్వాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి అక్కడ సైడ్కి చూస్తున్నారు కదా, మా వర్కర్ వచ్చేసి కుట్టేస్తుంది. తనకు కట్ చేసి ఇచ్చి నేను నాకు కావాల్సినవి కట్ చేసుకొని కుడతానన్నమాట రోజు. అదేవిధంగా ఇప్పుడు తనకు కట్ చేసి ఇవ్వడం కోసం కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ అటువైపున వేసి జెయింటింగ్ అనేది నా వైపున వేసుకున్నాను. వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాట్, ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఒక డాట్ ఖర్చు కోసం చివరన ఒక లైన్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చివరన ఒక లైన్ వేసేసుకొని చూడండి, ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా కింద పావించి ఖర్చు వదిలేసుకొని పై వరకు ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలి. కుట్ల కోసం క్లాత్ ఎంత పట్టుకుంటారనేది చూసి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మనకు చెస్ట్ లూజు 2 రావాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కోసం చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ కింద నుంచి చంక కింది వరకు ఎంత వచ్చిందని చూసుకుంటే నాకు 8 మీద 9 ఇంచులో కొద్దిగా తక్కువగా వచ్చింది పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసి సైడ్ పైపున ఖర్చు కోసం తగ్గింది కదా నా క్లాత్, ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఖర్చుకు క్లాత్ తగ్గిందని ఇలా పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి నెక్ హైట్ని బట్టి ఉంటుంది కదా, ఫస్ట్ నెక్ అంటే ఎంత ఉందన్నది చూసుకుందాము. బ్యాక్ పార్ట్ ఇలా మడిచేసి మిడిల్కి ఇలా పెట్టేసుకొని నెక్ హైట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర 8 ఇంచెస్ వరకు ఉంది. నేను పైన షోల్డర్ దగ్గర నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టుకున్నానండి. కింద వచ్చేసి 2.5 ఇంచులు, పైన 2 మీద 2 గీతలు, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి నీట్గా. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, బ్లౌజ్కి ఎంత ఉంది అంత కుట్లతో సహా కలిపి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం వెళ్తే ఈ విధంగా పెట్టేసుకొని మనం మార్కింగ్ వేసేసుకోవచ్చు. నేనైతే సైజ్ ప్రకారం పెట్టేసి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, వేసేసి ఎంత వచ్చింది మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి అని చూస్తే ఖర్చుతో కలిపి నాకు 6 ఇంచెస్కి తక్కువగా వచ్చింది, సరిపోతుంది. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేశాను. మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే 8 ఇంచెస్ ఉంది. నాకు మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది 8 ఇంచెస్ అనేది. ఈ విధంగా బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి కటింగ్ వచ్చేసి. పెద్ద హైరానా పడాల్సిన పని లేదు. ఏదో ఒక్క కొలత తీసుకొని బ్లౌజ్ కుట్టాల్సిన పని లేదు. ప్రతిదీ కొలత ఎలా తీసుకోవాలనేది నేను కట్ చేసే బ్లౌజులను బట్టి మీకు అర్థమైపోతుంది. చూడండి, కింద నడుము దగ్గర ఒక 1/4 ఇంచ్ అయితే ఇలా క్రాస్గా తీసేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఈడ షోల్డర్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది, అది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని నేను 2 లైనింగ్స్ ఒకేసారి పీస్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే కస్టమర్వి రౌండ్ నెక్కులే అనమాట, డిజైన్ నెక్కులు ఏం లేదు, అందుకని కట్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ కోసం నీట్గా సర్దేసుకొని ఇలా ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు తీసేయాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా హెచ్చు తగ్గులు మాత్రం కట్ చేసేసుకొని, అయితే నాకు ఈ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి అన్లోడింగ్ ఉందన్నమాట. గ్రీన్ కలర్ వచ్చేసి హెమ్మింగ్ ఉంది. ఇంకేం చేయాలి, విడివిడిగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పింక్ కలర్ వచ్చేసి అన్లోడింగ్ కదా, మనకు 1/2 ఇంచు పైన కింద ఖర్చు అయితే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ మనం లోడింగ్ తిప్పుకునే హ్యాండ్ కోసం అయితే కట్ చేసుకున్నాను. పింక్ కలర్ అనమాట, పింక్ కలర్ దానికి బార్డర్ వచ్చింది. ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసేసుకొని హైట్ ఎంత ఉందో అంత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసి చూడండి, చంకది కింద టైట్ కుట్టు అదంతా వేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ వేసేసుకొని ఫస్ట్ ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి మనము. నేను బ్లౌజ్ హైట్ ఇంకొకసారి చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని చంక కింద మనం సైజ్ ప్రకారం పెట్టాం కదా, అక్కడ ఒక లైన్ వేసేసి పైన 1 ఇంచ్ వదులుకొని కర్వ్ షేప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా చంక టైట్ కుట్టు వచ్చేసి మనకు 8 ఇంచులు కదా వచ్చేసింది అనమాట.
చూడండి ఈ విధంగా అయితే డిస్టర్బెన్స్‌గా ఉంటుందన్నమాట. ఇంక నేను ఇదైతే డిలీట్ చేయలేదు. ఎవరో కస్టమర్ వస్తే అటు వెళ్ళి మాట్లాడుతున్నానన్నమాట. ఇంకా ఈ క్లిప్ అనేది డిలీట్ చేయాల్సింది. ఇంకా డిలీట్ చేయలేదు. అలాగే వాయిస్ ఇచ్చేస్తున్నాను చూడండి దీనికి. ఇలా హ్యాండ్ మనం 4 ఫోల్డింగ్స్‌గా వేసుకొని కట్ చేసుకుంటే మనకు మినిమమ్ సైజ్ కొంచెం తక్కువగా సన్నగా ఉన్నవారికి చంక కింద అతుకులు పడకుండా నీట్‌గా వస్తుంది. కొద్దిగా లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఖచ్చితంగా చంక కింద జాయింట్లు అనేది పడతాయి. చూడండి బ్లౌజ్ పీస్ పెట్టేసి అటు వెళ్ళానంటే ఇంక అటే అన్నట్టు. అటు చూసుకోవాలి ఒక్కొక్కసారి, ఇటు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో ఈ డిస్టర్బెన్స్. చూడండి ఇప్పుడైతే పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి కింద హెచ్చు తగులు లేకుండా కట్ చేసేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర ఒక డాట్, కింద షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ వచ్చేసి 30 ఇంచ్ లోతు. చూడండి ఒక ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇంకొక హ్యాండ్ తీయలేదు కదా, ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ హ్యాండ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం అనమాట. అందుకని 1.5 ఇంచ్ హైట్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ కూడా ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టు ఒక మార్కింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే క్లాత్ చూడండి ఇలా నీట్గా సమానంగా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపించట్లేదు. ఇలా ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని పైన హెచ్చు తగ్గులు కావచ్చు, కింద హెచ్చు తగ్గులుగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి చూడండి ఇలా నీట్గా 2 సమానంగా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చుట్టూరా ఒక లైన్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి ఈ విధంగా ఇలా. ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు నెక్ రౌండ్ వచ్చేసి సైజ్ ప్రకారం చూస్తున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందనేది చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అది చెక్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా ఈ విధంగా ఫ్రంట్ హైట్ వచ్చేసి నాకు ఖర్చులతో లేకుండా 12 ఇంచెస్ వచ్చింది. నేను ఖర్చులతో కలిపి 13 ఇంచ్ వరకు మార్కింగ్ వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనం ముందు నెక్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు ఉంది. అది 6 ఇంచెస్ వరకు కరెక్ట్గా సరిపోయింది. రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ హైట్ చూసాం కదా, అక్కడ ఒక లైన్ వేసేసుకొని 4 బాక్స్ వరకు మార్కింగ్ వేసేసి ఇలా ఐబ్రో షేప్లో క్రాస్ పట్టి షేప్లో ఇలా షేప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి విధంగా ఇచ్చేసుకొని ఎలా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎన్ని బట్టలైనా వేసి కట్ చేయొచ్చండి. ఈ విధంగా పెద్ద కత్తెర సీజర్ పెద్దది ఉందనుకోండి ఒక 10 బ్లౌజ్ల వరకు కూడా ఈజీగా కట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కటింగ్లో. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ చూడండి. క్రాస్ బెల్ట్లు అయితే ఇక్కడైతే కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత అవసరం అవుతుంది డాట్స్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ చూడండి డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పుతో మెయిన్ డాట్ అయితే వేసేసారు. రెండు సైడ్ ఉన్న డాట్ అయితే మెయిన్ డాట్ని వేసేసుకుంటూ వస్తుంది కదా. చూడండి ఈ విధంగా అయితే మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. సింపుల్గానే ఇలానే ఉంటుందండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి కొంచెం లావు ఉంటే సైజులు మారుతుంటాయి. సన్నగా ఉన్న వారికి అయితే ఈ సైజు ఓకే. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనమాట. మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు, ఏం పర్వాలేదు వేయమన్నారు, ఇంకా అలాగే వేసేసాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.